నమస్తే వెల్కమ్ టు కరుణ్ మీడియా న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒడిశా సీఎం తో జగన్ భేటీ సుదీర్ఘ వివాదాలపై చర్చలతో ముందడుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎంలు డమ్మీలు కేంద్ర ప్రభుత్వంపై కొడాలి నాని విమర్శలు అఖిలపక్షం పేరుతో మోడీని కలిసేందుకు డ్రామాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై మంత్రి కొడాలి ఫైర్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి తగ్గించాలని ధర్నాలు చేస్తారా బీజేపీ నేతలపై మంత్రి పేర్ని నాని సజ్జల ఫైర్ 9వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర ఇవాళ ఇంకొల్లు నుంచి ప్రారంభం భోపాల్ కమలా నెహ్రూ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం 4 చిన్నారులు సజీవ దహనం డీటెయిల్స్ చూస్తే బీజేపీ జనసేన టీడీపీ కలిసినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు పవన్ కు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ దొరకడం లేదని ఎద్దేవా చేశారు. మోదీని కలిసేందుకు అఖిలపక్షం అంటూ బాబు పవన్లు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ పై మోదీకి పవన్ అల్టిమేటం ఇవ్వాలని సీఎం జగన్ కు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పనికిమాలిన పార్టీలో ఒక్కొక్కరిని పంపిస్తే నేనే ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని తీసుకెళ్లిపోతా ఢిల్లీ. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఆపాల్సింది ఎవరండి? బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ. వాళ్ళ సంకనాకేది ఎవరండి? పవన్ కళ్యాణ్. అలయన్స్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారు సిగ్గుచారం లేకుండా. అక్కడికి వెళ్ళి ఎవరి గురించి మాట్లాడాలి? అల్టిమేటం ఎవరికి ఇవ్వాలి? బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మీతో కలిసి నేను పోటీ చేయనని చెప్పి మోడీ గారికి అల్టిమేటం ఇవ్వాలి. ఇది ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో మా జన సైనికులు లక్షల మంది ఉన్నారు. నేను పిలిపివగానే నిక్కర్లు వేసుకున్నటువంటి పిల్లలు 10-12 ఏళ్ల వయసు వాళ్ళందరూ కూడా ఢిల్లీ వచ్చేసి ధర్నా చేస్తాం. అక్కడ మోడీని అటు ఇటు తిరగనివ్వము, మోడీ గారి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి మోడీ గారికి వార్నింగ్ ఇవ్వాలి. అయ్యకుండా వారం రోజులు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తాడు. ఎందుకు? మొన్న మీ పార్ట్నర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు అమిత్ షా గారిని కలవటానికి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి వచ్చాడు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి వచ్చాడు. ఇవాళ పని చూసుకోమని చెప్పారు. నువ్వు వెళ్ళొచ్చావు మధ్యలో 2-3 సార్లు మోడీ గారిని అమిత్ షాని కలవాలని. నిన్న అక్కడ సెకండ్ గ్రేడ్ లీడర్లను కలవమని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పి పంపించారు. నువ్వు చంద్రబాబు 2.5 సంవత్సరాల నుంచి మోడీ గారితో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. మీకు ఇవ్వట్లా. ఇప్పుడు మీకు మోడీ గారు అమిత్ షా అపాయింట్మెంట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సి వచ్చాడు. వారు స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళమంటే ఆ అఖిల పక్షంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు దూరిపోయి మేము కూడా వస్తామని చెప్పి 2 నిమిషాలు 5 నిమిషాల్లో మోడీ గారితో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేసి ఇక ఇద్దరు చెరొక్కాలు పట్టు కూర్చుంటారు. సార్ 2 మినిట్స్ పర్సనల్గా మాట్లాడాలని ఏదోటి అడుక్కుని సంకనాకి మళ్ళీ అలయన్స్ల గురించి వాటి గురించి వీటి గురించి రాజకీయాల గురించి మాట్లాడుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎట్టగొట్ట మీ ముగ్గురు కలిసి అధికారంలోకి రావాలని మీ ఇద్దరు ప్రయత్నం. మీకు సిగ్గు శరం లేదు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి. వీళ్ళకి అపాయింట్మెంట్లు దొరకవు కాబట్టి రాష్ట్ర ప్రజల సమస్యలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అఖిలపక్షం ఏర్పాటు చేయమని వీళ్ళిద్దరికి అపాయింట్మెంట్ ఇప్పించాలంట. అంటే జనం పిచ్చోళ్ళు, మేము పిచ్చోళ్ళం. మీరు అపాయింట్మెంట్ కావాలంటే మోడీ గారి అపాయింట్మెంట్ కావాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీరు చేసినటువంటి తప్పులు పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తానని చెప్పి అక్కడ మోకాల మీద వెళ్ళి కూర్చోండి. మోడీ గారు ఇంటి ముందు మీకు ఇస్తాడు అపాయింట్మెంట్. అంతేగాని మీ రాజకీయ అవసరాల కోసం మీరు చేసేటువంటి లుచ్చా పనుల కోసం మిమ్మల్ని అఖిలపక్షం వేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బీజేపీ కేంద్ర నాయకత్వం దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లేటువంటి ప్రసక్తే ఉండదు. వారం రోజులు కాదు, నువ్వు 7 సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా నిన్నైతే తీసుకెళ్ళడు ఆయన. నువ్వేం పీక్కో. మాకు నువ్వు డెడ్ లైన్లో పెట్టవద్దు. ఎప్పుడు నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రసక్తి ఉండదు, చెయ్యుడు ఆయన. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈరోజు ఒరిస్సా వెళ్ళాడు, ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవటానికి.
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల రక్తం తాగుతుందని ఫైర్ అయ్యారు. పెట్రోల్ పై 40 రూపాయలు పెంచి 5 రూపాయలు తగ్గించి ఏదో ఘనకార్యం చేసినట్లు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని సీఎంలు డమ్మీలని ఎద్దేవా చేశారు. మోదీ, అమిత్ షా ఆడించినట్లు ఆడతారంటూ విమర్శలు చేశారు. ఆవెళ్ళి చేలో మేతంటే దూడ అక్కడ మేస్తుంది, అది చేలోనే మేస్తుంది కదా. అట్లాగే మోడీ గారు పెంచుకుంటా పోతే వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెంచుకుంటూ పోయి ఉంటారు వ్యాట్. మోడీ గారిని లాగిపెట్టి కొట్టారు కదా మన బై ఎలక్షన్లో, చిత్తుగా మొత్తం దేశం అంతా ఓడించారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతా అది చేస్తారు కదా, కీలు బొమ్మలే కదా. కేంద్ర ప్రభుత్వాల్లో, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మోడీ గారు చెప్పినట్టు చేయటం తప్పించి వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటుందా? నేను తగ్గించే కాబట్టి మీరు కూడా తగ్గించుకోండి అంటాడు. నేను తగ్గిస్తా, నాకు ఒక్కడికి ఆదాయం పోతుంది కాబట్టి మీరు వ్యాట్ తగ్గించుకోండి అని చెబుతాడు. ఆర్డర్సే కదా అమిత్ షా గారు, మోడీ గారు ఆర్డర్స్ని వాళ్ళు అమలు చేసేటువంటి డమ్మీ ముఖ్యమంత్రులు. మేమేమి వ్యాట్ వేయలా, మేము అధికారంలో వచ్చినాం, మేము పెంచాము వ్యాట్ ఏమన్నా? మేమే ట్యాక్సులు పెంచలా, మేమెందుకు తగ్గించాలి? మేమెందుకు తగ్గిస్తాం? తప్పు చేసింది కేంద్ర బీజేపీ. 60 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ 110కి తీసుకువెళ్ళింది బీజేపీ. మళ్ళీ 60 రూపాయలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. బీజేపీనే తీసుకురావాలి. మేము దోచుకుంటాం, మీరు తగ్గించుకోమని చెప్తే మాకు రావాల్సినటువంటి ఈ ట్యాక్సుల మీద రావాల్సినటువంటి 3,50,000 కోట్ల రూపాయలు, 3,50,000 కోట్ల రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా దోచుకుంటుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి వాటా 47,000 కోట్ల ఎక్సైజ్ డ్యూటీలోనే 42%, 41% రిటర్న్ ఇస్తుంది. ఈ 3,50,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వట్లా? ఇది తగ్గించాల్సినటువంటి బాధ్యత ఎవరిదే? డీజిల్ పెట్రోల్ ధరలు పెంచాల్సిందే, తగ్గించాల్సిందే మోడీ గారు. ఆయన చేయకుండా ఆయనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను తగ్గించమని కేంద్ర ప్రభుత్వంలో దోచుకున్నటువంటి డబ్బుని ఈ ట్యాక్సుల రూపంలో ఆయన అధికారంలో, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి పంచిపెడుతూ మమ్మల్ని ట్యాక్సులు తగ్గించుకోమంటే మాకివ్వడు కదా. బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ 1%, 2% తగ్గించుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు పోయేటువంటి 3-4 వేల కోట్ల రూపాయలని వేరే రూపంలో మోడీ గారు ఇస్తున్నాడు. ఈయన దోచుకున్నటువంటి డబ్బుని, ట్యాక్స్ రూపంలో దోచుకున్న డబ్బుల్ని వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నాడు. ఇచ్చి మమ్మల్ని తగ్గించమంటాడు. ఇప్పుడు బీజేపీకి అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు మాకెవడిస్తాడు? మాకెవడు కదా, మాకు కొడిస్తాడని అడగండి మోడీ గారిని. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డీజిల్ మీద, పెట్రోల్ మీద దోచుకున్నటువంటి డబ్బులో వేరే రూపాల్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి విధంగా మాకు మోడీ గారు ఇస్తాడని అడగండి. మాకు 1% తగ్గిస్తే 1000 కోట్లు పోద్ది. బీజేపీ రాష్ట్రాల్లో కూడా అంతే పోద్ది. వాళ్ళకి వేరే రూపంలో ఇస్తున్నాడు కదా, మాకు కాడ ఇస్తాడని అడగండి. ఇవన్నీ దొంగ నాటకాలు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు. ఈ ప్రజలకు ఏమీ తెలియదు, వాళ్ళ అమాయకులని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా 2 బీజేపీని పెట్రోల్, డీజిల్ పోసి రేపు రాబోయే ఎన్నికల్లో తగలబెడతారు. మీరు చూస్తారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుదీర్ఘ వివాదాలపై చర్చలతో ముందడుగు వేయనున్నారు. ఉభయ రాష్ట్రాల అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారు. ముఖ్యంగా నేరడి బ్యారేజ్, జంఝావతి, కొటియా గ్రామాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. జల వివాదాలు సమసిపోతే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుంది. ఇందులో భాగంగానే పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను కాంక్షిస్తున్న జగన్ ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న జల సరిహద్దు వివాదాలకు పరిష్కారం వేదికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు భువనేశ్వర్లో సీఎంతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు మీరే పెంచేసి వాటిని తగ్గించాలని ధర్నాలు చేస్తారా అంటూ బీజేపీ, టీడీపీ నేతలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎక్సైజ్ సుంకం పిసరంత ఉంటే కొండంత సెస్సులు వేసి పెట్రోల్, డీజిల్ ధర లీటర్ను 100 దాటించి 5-10 తగ్గించి రాష్ట్రాలను ధర తగ్గించాలని ధర్నాలు చేయడం కంటే దిగజారుడుతనం మరొకటి ఉంటుందా అని బీజేపీ నేతలను సజ్జల ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ నేతలు చేసిన తప్పులు, పాపాలను వైసీపీ సర్కారుపై రుద్దడానికి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు ఏవైనా ఇప్పటికే ఒకటి ఉదాహరణకు మనకు పెట్రోల్, డీజిల్దే తీసుకుంటే నిన్ననే దాని మీద
ప్రభుత్వం ప్రకటన కూడా వచ్చింది. వాస్తవాలు ఏంటివి అనేది తెలిసింది. దాంట్లో ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందులో బాగా ఎవరైనా మీరైనా ఎవరు చూసినా కూడా క్లియర్గా దాంట్లో కనపడేది 3,35,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వీటి మీద, ఈ పెట్రోలు డీజిల్ మీద వసూలు చేసింది రకరకాల పన్నులు సెస్సుల రూపంలో. అందులో డ్యూటీ ఒకటే ఉంది, మిగిలినవన్నీ సర్ఛార్జీ సెస్సులు ఉన్నాయి. డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ కేవలం 47,500 కోట్లు. 41% అందులో డివిజిబుల్ దీని కింద తీసుకుంటే స్టేట్స్కి వచ్చింది 19,475 కోట్లు. అది మనకు వచ్చింది. దాంట్లో మనకేదో 4% ఏదో అన్నారు నాకు తెలిసి. అందులో అది లెక్క ఎట్లా వేస్తారని దాంట్లో ఎక్కువట్లే. కానీ మొత్తం స్టేట్స్ కూడా వాళ్ళు ఇచ్చిండేది 19,475 కోట్లు. మిగిలినవంతా కూడా అంటే మైనస్ అది చేస్తే ఎంత వస్తుంది? 3,15,525 కోట్లు నేరుగా కేంద్రం బొక్కసానికే చేరింది. ఈ బాధుడు ఏదైతే వీళ్ళు వరుసగా పెంచుకుంటూ పోవడం, అది ఒక రకంగా వంచడమే అవుతుంది. ఎందుకంటే అంతకుముందు ప్రకటించేటప్పుడు ఇంటర్నేషనల్ దీనికి తగినట్టు ఎత్తుపల్లాలు అది పెరిగితే ఇది పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది అన్నారు. కానీ అది పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గలేదు. ఎందుకంటే మధ్యలో బ్యారెల్ అసలు పెట్రోలు క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీలు కూడా ఎత్తిపోయినాయి. $20 కూడా పడింది ఒక స్టేజ్లో. $22 చాలా కాలం $40 ఉంది. $105 ఏమో పీక్కు పోయినట్టుంది. ఇప్పుడు కూడా $80 ఉంది. అదే యాడ్ వేలారం అంటే ఆ ప్రపోర్షన్ ప్రకారం కూడా ట్యాక్సులు కూడా డ్యూటీ కూడా తగ్గినప్పుడు తగ్గిస్తే మేబీ ఇది ₹60 ₹70 మించేది, అంతకుమించి కాదేమో ఏది మన పెట్రోల్ డీజిల్. అయితే డ్యూటీ ఏమో అంత పెట్టి పైన వేసిన వీళ్ళు పెట్టినవి స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సర్ఛార్జ్ అదే 74,350 కోట్లు. అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్లు మరియు మౌలిక సదుపాయాల సెస్ 1,98,000 కోట్లు. మళ్ళీ ఇతర సెస్సులు సర్ఛార్జీలు 15,150 కోట్లు. మొత్తం ఇచ్చేసి 3,35,000 కోట్లలో రాష్ట్రానికి ఇచ్చింది డ్యూటీ నుంచే. ఎందుకంటే డివిజిబుల్ ఇన్కమ్ దాన్ని స్టేట్స్కు డివిజిబుల్ దీని కింద ఏదైతే తీసుకుంటారో ఓన్లీ డ్యూటీ కాబట్టి దాంట్లో నుంచి మాత్రమే ఇచ్చేసి మిగిలిందంతా కూడా కేంద్రమే తీసుకుంది. సరే, వాళ్ళ కేంద్రాన్ని అడిగితే పెరిగిన ఖర్చులు ఏవో 1,00,000 చెప్పచ్చు. నేను దాని జోలికి పోవట్ల. ఇది నిజంగా గన కేంద్రం అనేది అది నథింగ్ బట్ వీటన్నిటి సమాహారమే కేంద్ర ప్రభుత్వం. దానికి ఏం ఎంటిటీ లేదు. అన్ని రాష్ట్రాల ఫెడరల్ దీంట్లో ప్రభుత్వంలో మన రాజ్యాంగం ప్రకారము వీటన్నిటి సమాహారమే కేంద్రం. దానికి మనకు స్టేట్స్కు సంబంధించినంత వరకు ఎవరు బాస్ కాదు, ఎవరు తక్కువ దీంట్లో లేరు. అది స్టాచ్యుటరీగా కాన్స్టిట్యూషనల్గా రావాల్సినవన్నీ డివాల్వ్ కావాల్సినవి అవుతుండాలి. అట్లే సర్వైవ్ అవుతాయి. కేంద్రం అనేది ఏముంది, దానికి ఎక్కడి నుంచి పోతుంది? రాకెట్ కంటే వేగంగా పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం పెంచుతోందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై జాలి దయ లేకుండా ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. ₹70 పెట్రోల్ ను ₹110కు తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ₹5 తగ్గించి గొప్పలు చెబుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర ఉన్నటువంటి లీటర్ డీజిల్ని పెట్రోల్ని ఏ రకంగా ₹100 దాటిచ్చినటువంటి కంకణం కట్టుకుని మరి ఏమాత్రం భయం, వెరుపు, జాలి, దయ ఈ భారతదేశ ప్రజల మీద ఇంత భారం మోపుతున్నామనేటువంటి జాలి, దయ, రేపు ప్రజల్లో ఇదన్నీ కడుపులో పెట్టుకుని ఏమన్నా చేస్తారేమనేటువంటి భయం కానీ లేకుండా ₹108 డీజిల్ని అట్లాగే ₹115, ₹16, ₹17 దాకా పెట్రోల్ని తీసుకెళ్ళినటువంటి గనులు ఇవాళ వారు రోడ్ల మీదకు వస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
తగ్గించుకోవాలి రేటు అని చెప్పని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకటం చూస్తుంటే అసలు రాజకీయ నాయకులకి సిగ్గు ఎగ్గు ఉండదని ప్రజలు ఎందుకే అనుకుంటున్నారా అనిపిస్తూ ఉంటుంది. 70 రూపాయలు ఉండాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ ఇవాళ 110 రూపాయలు పైచిలకు చేరుకోవటం అంటే దానిలోంచి 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించారంట. అసలు మొత్తం ప్రపంచం తలకిందులైపోయింది. భారతదేశాన్ని భారతదేశ ప్రజల్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతుందని చెప్పని మాట్లాడుతున్నారు. నవంబర్లో అక్టోబర్ మాసంలో రేట్ ఎంత, నవంబర్ మాసంలో రేట్ ఎంత, దానికి ముందు సెప్టెంబర్లో రేట్ ఎంత, సెప్టెంబర్కి ముందు ఆగస్టులో రేట్ ఎంత? ఈ ప్రజలకు గుర్తుండదు అనుకుంటున్నారో మరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలు మనకి అర్థం కావట్లేదు. 70-80 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ ధరల్ని 110 రూపాయలు పైచిలికి తీసుకొచ్చి 5 రూపాయలు తగ్గించాం కాబట్టి ఏంటి 5 రూపాయలు ఏం తగ్గించారు? ఎంత ఉండాలి? 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31% కొనసాగుతున్న మాట వాస్తవం కాదా? 4 రూపాయలు అదనపు సెస్ రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం విడిపోయిన రాష్ట్రంలో హైదరాబాద్ మనకి లేకుండా ఉండటం వల్ల ఈ రాష్ట్రానికి ఏర్పడినటువంటి ఆదాయ లోటు పోడ్చడానికి వేరే గత్యంతరం లేని స్థితిలో ఉన్నటువంటి 4 రూపాయల సెస్ మరియు ఈ మధ్యకాలంలోనే సుమారుగా 8,000 పైచిలకు 8,970 కిలోమీటర్ల మేర 2,200 కోట్ల రూపాయలతో ఉన్న రోడ్లని దెబ్బతిన్న రోడ్లని మరమ్మతు చేయటానికి కేవలం 1 రూపాయి సెస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వసూలు చేస్తుంటే రేపటి నుంచి రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం అని చెప్పి మాట్లాడేటువంటి పెద్దల్ని ఒకసారి మీరు తెరిపార చూడండి. మీరు అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఎక్సైజ్ డ్యూటీలోని శాతాన్ని మాత్రమే తగ్గించింది. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. ఇవాళ ప్రకాశం జిల్లా ఇంకొల్లు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు యాత్ర సాగనుంది. పర్చూరు నియోజకవర్గంలో పాదయాత్రకు స్థానికులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. మరోవైపు రైతుల యాత్రకు పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి జేఏసీ నేతల వద్దకు అడిషనల్ ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో 4 డీఎస్పీలు వెళ్లారు. నిబంధనలకు అనుగుణంగా పాదయాత్ర కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాదయాత్రపై జిల్లా పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. అయితే నిబంధనలకు అనుగుణంగానే పాదయాత్ర నిర్వహిస్తామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. కార్తీక మాసం సందర్భంగా గుంటూరు జిల్లాలోని సూర్యలంక బీచ్ కు భక్తులు పెద్ద సంఖ్యలో సముద్ర స్నానానికి తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టవలసిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, సంయుక్త కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అసలు ఎలా ఉందంటే రష్ అక్కడ పిచ్చి రష్, ఇంక మళ్ళీ ఎక్కడ హాలిడే దొరకదేమో, మళ్ళీ ఏమైనా వచ్చేస్తుందేమో అన్నట్టుగా మ్యాడ్గా ఉన్నారు. సో ఈసారి కూడా ఏదో ఇది ఒక వంకగా మళ్ళీ ఎక్కువ మంది రావడానికి క్వైట్ పాసిబుల్. కాబట్టి మనం తప్పకుండా కోవిడ్ దీని మీద కొంత కాషన్ చేస్తూనే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ కూడా ఈజీగా తీసుకోవద్దు. ఈసారి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది. ఆఫ్కోర్స్ దినేష్ గారు ఈజ్ వెరీ ఫెమిలియర్. ఇప్పుడు ఆల్రెడీ 2 years సర్వీస్ పుడప్ చేశారు. కాబట్టి ఇక్కడ సూర్యలంకలో ఉండేటువంటి ఇబ్బందులు
అన్నీ కూడా ఎక్కువ తెలుసడానికి. సో వాళ్ళు దగ్గర వచ్చేసి పెద్ద గుంపులుగా రావడం జరుగుతుంది. వీ హ్యావ్ సీన్ ఇట్. సో ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న టీమ్ యూ షుడ్ ఆల్సో థింక్ అండ్ యూ షుడ్ ఇంప్రెస్ అపాన్ మెయింటైనింగ్ ద సోషల్ డిస్టెన్స్, కీపింగ్ ఏరియా క్లీన్ అండ్ మాస్క్తో ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఈ రిలీజియస్ ఈవెంట్స్లో మోస్ట్లీ మనకి కొన్ని ఎల్డర్స్ వస్తారు, మిగిలిన వాళ్ళు ఏదైనా పనికి వెళ్ళిపోతే కూడా ఎల్డర్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ కిడ్స్ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దేర్ ఆల్ మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో అప్పుడు వాళ్ళందరూ కూడా మనం కాపాడడం చాలా ఇంపార్టెంట్. సో లెట్ us కీప్ అవర్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ వెరీ క్లియర్ అండ్ ఎవ్రీ స్టేజ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ అవర్ పార్కింగ్ స్టేజ్. సో పార్కింగ్లో వాళ్ళు బండి పెట్టడానికి నుండి వెదర్ దే కమ్ టు ద ఫైనల్ హోలీ dipping and dress changing, then coming back for shopping and going back. This is the basic circuit that they have it. In prati locations lo kuda repeated messages ee covid నియంత్రణలో ఎలా పాటించాలి అనే విషయాలు ప్రతి లొకేషన్స్ లో కూడా let us keep on repeating it. మా డిఎస్పీ గారు సిఐ గారు ఇంట్రడక్టరీ బ్రీఫింగ్ నాకు ఇవ్వడం జరిగింది సార్. there are 2-3 important things ప్రతి డిపార్ట్మెంట్కి నా వైపు నుంచి చెప్పాలని అనుకుంటున్నాను. Firstly, the number of force required sir already అందరికీ తెలుసు. ఇప్పుడు కోడ్ ఎఫెక్ట్లో ఉంది, ఎలక్షన్స్ కూడా మనకి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి we will have to, it's a big jostle for resources and men as well. తప్పకుండా మ్యాక్సిమం మనము మీరు ఒక చాలా ఇంపార్టెంట్ మాట చెప్పడం జరిగింది, పబ్లిక్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వచ్చి దర్శనాలు చేసుకుని స్నానం చేసుకుని వెళ్ళడానికి ఫెసిలిటేట్ చేయాలని. సో దట్ వీ విల్ ఫోకస్ సార్. తప్పకుండా పబ్లిక్కి సర్వీస్ విత్ ఎ స్మైల్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది అవర్ పోలీస్ పీపుల్ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో, ఒక మంచి అట్మాస్ఫియర్లో ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా పబ్లిక్ వచ్చి స్నానం చేసుకుని వెళ్ళే విధంగా చూసుకోవాలి. రెండోది, ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ ఎస్పెషలీ మా బాపట్ల ఉన్నటువంటి ప్రజలందరికీ, మా గుంటూరు రూరల్ ప్రజలందరికీ కరోనా మహమ్మారి ఇంకా కంప్లీట్గా ఫినిష్ కాలేదు కాబట్టి దయచేసి ఈ దృష్టిలో కూడా ప్రతి ఒక్క సింగిల్ పర్సన్ హూఎవర్ ఇస్ కమింగ్ షుడ్ టేక్ ఆల్ స్టెప్స్ టు ఫాలో కోవిడ్ ప్రోటోకాల్స్. సో దయచేసి ఈ యొక్క ఇంపార్టెంట్ మాటను గుర్తులో పెట్టుకొని, మనసులో పెట్టుకొని మీ రిలీజియస్ ఏదేది ఉన్నాయో అది కూడా మీరు ఫినిష్ చేసుకోవాలి. మూడోది సార్, కొన్ని మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్, లైటింగ్ కానీ ఫోర్స్ కానీ. వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు డిప్లాయ్ ది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. మన దగ్గర ఉన్నటువంటి SDRF ఉంటుందా లేదంటే దాన్ని కూడా మనము దీనికి రంగానికి దించుతాం సార్. దే విల్ ఆల్సో బి టేకింగ్ యాక్టివ్ పార్ట్ ఇన్ దిస్. At the same time, fire department is one department we would like to closely work on this. Parking spaces, these all are very minute things that our people will take care. Although I don't want to discuss this, but I request the CI, especially the local SI and CI, please ensure that there is sufficient. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గుంటూరు ఐడి హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోగులకు పండ్లు అందజేశారు. సరస్వతి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కోనేరు సతీష్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఐడి హాస్పిటల్లో పండ్లు మరియు అన్నదానం జరుగుతూ ఉంది. మరి వారు స్వామివారి యొక్క విశిష్ట సేవలు ఈరోజు మన దేశవ్యాప్తంగా కూడా అందుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వేద పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు చదువుకుంటూ వారందరూ కూడా సమాజ సేవలో ముందుండేలాగా నడిపిస్తూ ఉన్నటువంటి స్వామివారి ద్వారా ఇంకా అనేక మంచి కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్కు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ ఏదో ఒక కార్యక్రమం మనం తీసుకోవడం జరుగుతూ ఉంది.
రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కడియం పులంక తిరుమల శెట్టి శ్రీను వాసు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. చందన నాగేశ్వర్ పాల్గొని విద్యార్థులతో ముచ్చటించి స్వయంగా వడ్డించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం రైతులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలిశారు. జగన్ అనాలోచిత విధానాల వల్ల రైతులకు ఇక్కట్లు తప్పడం లేదని ఈ సందర్భంగా గోరంట్ల మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలను అంధకారంలో నెడుతోందని విమర్శించారు. తక్షణమే రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలని బుచ్చయ్య డిమాండ్ చేశారు. తక్షణమే 24 గంటల్లో కేంద్రాలన్నీ తెరవాలి, రైతు ధాన్యం కొనాలి, రైతుల ఆందోళన నిరోధించాల్సిన అవసరం ఉందని మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అనంతపురంలో విద్యార్థులపై జరిగిన దాడిని వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ జహంగీర్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై పోలీసుల దాడి అత్యంత బాధాకరమన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ చార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం వైఎస్ జగన్ అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న అనంతపురంలో విద్యార్థుల మీద జరిగిన ఒక లాఠీ చార్జ్, విద్యార్థుల మీద అనవసరంగా వాళ్ళ హక్కులు వాళ్ళు అడిగితే ప్రైవేట్ కాలేజీలని గవర్నమెంట్ కాలేజీగా చేస్తూ ఉంటే వాళ్ళు శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ మీద లేడీస్ కాలేజీలో కూడా ఆ లేడీస్ జూనియర్ కాలేజీలు ఉంటే ప్రతి విద్యార్థి లేడీస్ కానిస్టేబుల్ ద్వారా వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది. ఒక 16-17 ఏళ్ల విద్యార్థుల మీద ఈ విధంగా దౌర్జన్యం చేసి వాళ్ళు తల పగలగొట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత విద్యార్థులకు పెద్ద పీట వేసి రోజుకు ఒక ఇది చేసి పెడతాను అని హామీ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ప్రభుత్వంలోనే విద్యార్థులకు ఈ విధంగా జరిగేది. చాలా మనం ఎక్కడున్నాము, అరణ్యంలో ఉన్నామా లేకపోతే ఇక్కడ అసలు ఏ కాలంలో ఉన్నామని కూడా మనకు అర్థం కాలేదు. మామూలు విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు ఈరోజు విద్యార్థుల మీద ఈ విధంగా జరిగితే ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంది? విద్యార్థులకు రక్షణ లేదు, బీసీలకు రక్షణ లేదు, ఎస్సీలకు రక్షణ లేదు, మైనార్టీలకు రక్షణ లేదు. ఈరోజు చదువుకున్న విద్యార్థుల మీద కూడా ఈరోజు పోలీసులు ఒక సీఏ గారు, రెడ్డెప్పని సీఏ గారు దౌర్జన్యం చేసి పిల్లలను రౌడీలుగా అసలు వాళ్ళని చెట్లు పెట్టి లాగి విసివేసి అసలు చదువుకున్న విద్యార్థుల దగ్గర ఏ విధంగా ప్రయత్నం చేయాలా? అసలు వాళ్ళకి బిడ్డలు లేదా? ఈ పోలీసు విధులు ఎంతవరకు జరుగుతూ ఉంది కూడా ఈ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ పీరియడ్ మాది జరుగుతూ ఉంది. ఒక ముందు వింటా ఉన్నాం మేము, బ్రిటిష్ కాలంలో జరుగుతూ ఉండిందండి. ఈరోజు బ్రిటిష్ కాలం కైనా ఎక్కువైపోయినది ఈ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు హక్కులు అడిగే వాళ్ళని ప్రతి ఒక్కరిని హింస చేసేది, ప్రతి ఒక్కరిని కొట్టేది, ప్రతి ఒక్కరిని కేసులు పెట్టేది. అసలు విద్యార్థుల మీద కూడా మీరు పెడుతున్నారే. ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోతున్నారు? ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మీద మీకు 150 ఎమ్మెల్యేలు ఇచ్చి ఈరోజు మీకు ఒక సీఎంగా చేసింది. ఈ విధంగా ఈరోజు విద్యార్థుల మీద మీరు అనావశ్యంగా కొట్టి వాళ్ళని అసలు లేడీస్ కూడా చూడకుండా లేడీస్ వాళ్ళు అసలు తల పగల కొట్టి కూడా నిద్ర వస్తూ ఉంటే కూడా అసలు కానిస్టేబుల్ని తీసుకొచ్చి ఒక దేవాలయం అనేది ఒక విద్యాలయం,
ఆ విద్యాలయంలో పోలీసులు ఏ విధంగా వస్తారు? ఆ విద్యాలయంలో వచ్చి దౌర్జన్యంగా పిల్లల మీద వాళ్ళ హక్కులు వాళ్ళు అడిగారు, శాంతియుతంగా అడిగారు, డిమాండ్ చేశారు వాళ్ళు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా విశాఖ జిల్లా చింతపల్లి పాడేరు సబ్ డివిజన్ పరిధిలోని 53 ఎకరాల్లో సాగు చేసిన గంజాయి పంటను పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసుల అవగాహన మేరకు కుంకుమపూడి గ్రామస్తులు 5 ఎకరాల్లోని గంజాయి చెట్లను స్వచ్ఛందంగా నరికివేశారు. వీధి మండలము అంటే కొత్త వీధి పంచాయతీ. ఈరోజు మా విలేజ్ కుంకుమపూడి గ్రామానికి చెందిన గ్రామస్తులు అంటే ఈ గంజాయిని సాగు చేయడానికి చట్టరీతిగా చట్టపరంగా ఈ రైతులు సాగు చేయడానికి నేరమనగానే మన ప్రభుత్వ వారి దీన్ని చట్టాన్ని ముందుకి నరికివేయడం అనేది ప్రతి గ్రామానికి హెచ్చరించగానే నిజమే నేరం అనేసి గ్రామస్తులు ఇలా నిర్ణయించుకొని దీన్ని గంజా సాగుని మనం కూడా నరికివేద్దామనేసి గ్రామస్తులు ఒక మాట మీద నిలబడగానే నరికేద్దామనేసి ఈ గంజా తోటకి రావడం జరిగింది. దాన్ని బట్టి అంత నరికేద్దామనేసి సిద్ధాంతంగా ఉన్నారు. దాన్ని బట్టి నరకాలనేసి చెప్తూ దీనికి తోట సర్వనాశనంగా నరికిచేస్తున్నాము. దాన్ని బట్టి ఇప్పుడు దేనికంటే ఇప్పుడు జీవన ఉపనానికి దీనికి అనుకూలంగా అంటే జీవన ఉపనాన్ని గడపడానికి ఏదో రీతిగా మనం అంటే ఈ రీతికి చేస్తే మనకి అభివృద్ధికి వెళ్ళగలమేమో అని ఒక ఆసక్తితో ఆలోచన రీతితో మాత్రమే కేవలం చేసేవాళ్ళు. చట్టరీతిగా నేరం అనగానే నిజమనేసి వెనకడుగు తీయడం జరిగింది. దీన్ని బట్టి మేము కూడా దీన్ని మా కుంకుమపూడి గ్రామం నుంచి నరికివేస్తున్నాము. దాన్ని బట్టి మా ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు, అందుకని నరికేస్తున్నాము. ఓకే సరే నరకండి. అది కూడా మా పెద్ద మనుషులు కూడా మాట్లాడుతున్నారు. నిజంగానే మన రైతులు పండించే పసుపు కాపీలకి రేట్లు మేము మా కుంకుమపూడి గ్రామంలో అదే ఇప్పటిదాకా మాకు ఏం తెలీదు. కాకపోతే ఇది కొంచెం మా అభివృద్ధి కోసం ఇల్లు కోసం అని కొంచెం చేసుకుంటామని మాకు ఇంత ముందు నుంచి కూడా ఇప్పుడు ఇలా పండించే విధానాలు మాకు తెలీదు. కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇల్లు కొంచెం పట్టుకుంటామన్న అభివృద్ధితో చెందుతామని ఇది చేసాం తప్ప మాకు ఇంకా దీని తప్ప మాకు దీని లాభం మాకు వస్తుందో తెలియదు, రాదో తెలీదు. దానివల్ల ఇప్పుడు ఈ మా గ్రామస్తులతో ఏకమై దీన్ని నరికేస్తామని మేము అనుకున్నాము. ఇప్పటి నుంచి మాకు రాజమా సిక్కుళ్ళు కానీ పసుపు మళ్ళీ కాఫీ పండించుకొని మేము జీవన ఉపాధి సాగిస్తామని మేము కోరుకుంటూ ఈ గంజాయిని నరకడం అనేది మేము మా గ్రామస్తులు చెప్పుకుంటున్నాం. అది మళ్ళీ అవుతుంది ఇక్కడ మీరు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ మూర్తులను ఊరేగించారు. తీసుకుంటా
మధ్యప్రదేశ్లో పెను విషాదం చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులు అగ్నికి ఆహుతి అయ్యారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 4 చిన్నారులు సజీవ దహనమయ్యారు. పీడియాట్రిక్స్ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. 4 बच्चों की मृत्यु हुई है, बहुत ही दुर्भाग्यपूर्ण है। इस पूरे मामले की जांच के निर्देश माननीय मुख्यमंत्री जी ने दिए हैं। एसीएस मेडिकल एजुकेशन और हेल्थ मोहम्मद सुलेमान जी इसकी जांच करेंगे। जो बच्चे चले गए बहुत दुर्भाग्यपूर्ण है, उनको लाया नहीं जा सकता। 4 पर उनके परिजनों को 4-4 लाख रुपए की सहायता की घोषणा माननीय मुख्यमंत्री जी ने की है। ये बहुत दुर्भाग्यपूर्ण है। मैं तो स्वयं 10 मिनट के अंदर ही पहुंच गया था। हमने बच्चों को शिफ्ट किया। दूसरे 40 बच्चे थे, जिसमें से 36 सुरक्षित हैं, पर ये सभी क्योंकि क्रिटिकल ही होते हैं। एसएनसीयू में जो बच्चे होते हैं वो बहुत ही क्रिटिकल होते हैं। अभी हम पूरी उनकी इलाज चल रहा है और दुर्भाग्यपूर्ण है घटना। इवी बुलेटिन अपडेट्स कीप वाचिंग करुण मीडिया न्यूज़।